మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆంటోనీ మాస్టర్ గారి సంతాప సభ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా ఆంటోనీ మాస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళ పాదాలకి పాదాభివందనలుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో వివక్షతో కూడుకున్నటువంటి ఎంతో అన్యాయంగా దళితులపైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఉద్యమకారుణ్ణి ఈ జాతి కోసం ఇచ్చినటువంటి తల్లిదండ్రులను ఈ సందర్భంగా వాళ్ళ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అటువంటి దళిత ఉద్యమకారుడే లేకపోతే దళిత ఉద్యమకారుడు నుండి దళిత సాహిత్యకారుడు వరకు ఎదిగినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఆంటోనీ మాస్టర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నాకు తెలిసినటువంటి నేను ఉద్యమ బాట పట్టినప్పటి నుండి కూడా నాకు ఎంతో విద్య నేర్పించినటువంటి వ్యక్తి, ఆయన ఒక పాట ఘాట తన స్వరంతో నన్ను ఎంతో ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి మన ఆంటోనీ మాస్టర్ గారు. నిజంగా ఈరోజు ఉద్యమానికి నేను ఆకర్షితుడు కావడానికి కూడా కారణము ఒకరు ఇద్దరు అయినప్పటికీ కూడా మన మూడో వ్యక్తిగా నేను ఈ ఆంటోనీ మాస్టర్ గారిని తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే చాలా మంది వయసులో పెద్దవాళ్ళ ఉద్యమ సమస్యలపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ సమయంలో నేను ఉద్యమాలకు బాట పట్టినప్పుడు ఎవరు నువ్వు ఇంత చిన్న వయసులో కూడా ఉద్యమానికి వచ్చి ఆ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి కూడా ఉద్యమం క్షేత్రస్థాయిలో అయిపోయేంత వరకు కూడా నిలబడుతున్నావు, ఎవరైనా నా దగ్గర తోటి ఉద్యమకారులను అడుగుతూ నా గురించి చెప్పిన తర్వాత నాకు ప్రేరేపణ చేస్తూ ఉద్యమాలంటే ఏంటి, ఉద్యమాలు మనం చేయాల్సిన అవసరం మనకి ఈ దేశంలో ఎందుకు వచ్చింది అని తెలియజేస్తూ అనేక విషయాలలో తన పాట ద్వారా నాకు వినిపించినటువంటి సందర్భం ఎంతో ఉంది. నిజంగా నేను మొన్నటి రోజున నాకు మా మిత్రుడు మీ ఆంటోనీ మాస్టర్ లేడు అని చెప్తేనే మన వీరేష్ గారు నాకు పండుకునేటువంటి వ్యక్తిని నైట్ డ్యూటీ చేసి వచ్చి పండుకునేటువంటి వ్యక్తిని లేస్తే నాకు వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఏం జరిగింది వీరేష్, ఎందుకు పోయినాడు? ఇట్లా 4 రోజుల నుండి తాగుతా ఉన్నాడు. నేను కనపడినప్పుడు కూడా నేను తమాషగా మాట్లాడుతూ కూడా నువ్వు అది వదిలయ్యా, ఎందుకు నువ్వు తాగుతున్నావు, నీలాంటి వ్యక్తి ఈ సమాజానికి ఈ దళిత సమాజానికి ఎంతో అవసరం ఉంది కాబట్టి నువ్వు మార్చుకో మాస్టర్ గారు అని చెప్పినా కూడా ఏమైతే వస్తానంటూ నన్నే వేస్తూ ఆ మాట కూడా ఒక పాట రూపంలో చెప్తున్నటువంటి వ్యక్తి మన ఆంటోనీ మాస్టర్ గారు. ఎక్కడ పోయినా కూడా నాకు అక్కడ కనపడినా నేను పనిలో పోయేటప్పుడు కూడా మాట్లాడి ఏమయ్యా ఎక్కడ పోతున్నావు అన్నటువంటి అటువంటి వ్యక్తిని ఈ రోజు కోల్పోయి ఆ విషయం తెలిసిన వెంటనే ఎంతో బాధ కలిగిన పరిస్థితి. నిజానికి ఇటువంటి వ్యక్తులను మనం ఈ సమాజంలో పోగొట్టుకుంటున్నామంటే ఇటువంటి వ్యక్తి సిద్ధాంతాల ఆశయాలు ఏవైతే ఉన్నాయో కళా సాహిత్యం కానీ లేదా దళిత జాతి ఉద్యమం కానీ దళిత సమాజం కోసం మరి భవిష్యత్తు హక్కుల కోసం ఏవైతే పోరాడినాడో వాటన్నిటి కూడా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాటన్నిటిని కూడా సిద్ధాంతాల బాటగా పట్టించి ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ జైభీములు తెలుసుకుంటూ జోహార్ ఆంటోనీ మాస్టర్ గారు జైభీములు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎంతో బాధాతప్త హృదయంతో ఆంటోనీ బాబాయ్ గారి అశ్రు నివాళులు అర్పించేందుకు వచ్చిన దళిత బాంధవులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ముందుగా. ఎందుకంటే నేను నా వార్డులో పరంగా చూసుకుంటే కొద్దిగా బలం కోల్పోయినట్లే. ఆంటోనీ బాబాయ్ లేని లోటు ఎవరు తీర్చలేంది. ఈరోజు మన జాతిలో అంత విద్య ఉన్న వ్యక్తిని మన గుంటకల్లో నేను ఎక్కడ చూడలే, అంత సాహిత్యం ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలే. నాకు లాస్ట్ 2 సంవత్సరాల నుంచే బాగా క్లోజ్ ఆయన. ప్రతి చిన్నదానికి చమత్కారంగా ఏదైనా కోపంగా నేను ఏదైనా ఒక మాట అన్నా కానీ మా తమ్ముళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నా కానీ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు. వచ్చి ఏదో ఆయన హమ్ చేసుకుంటూ రాగాలు పాడుకుంటుంటే ఏంది బాబాయ్ భలే పాడుతున్నావు ఈ మధ్య, నువ్వు నీ వీడియోలు చేద్దాం మనము, నేను నీకోసమే సెల్లు కొన్నాను ఒకటి కొత్తది, దాంట్లో వీడియోలు చేద్దామంటే నాకు 2 వీడియోలు ఇచ్చినాడు ఆయన. ఆ వీడియోలు ఇచ్చిన తర్వాత నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది. అది యాదృచ్ఛికమో కాకతాళేమో తెలియదు కానీ గుర్రం జాషువా గారి జన్మదినోత్సవం వచ్చింది.
ఇమ్మీడియట్గా మేమంతా వార్డులో ఉండే నాయకులు కార్యకర్తలు ఆయన బంధువులు అంతా కలిసి ఆయన సన్మానించుకున్నాం. ఆయన ఆ రోజు సన్మానించుకున్నాం మేమంతా. అది మా వార్డులో ప్రజలు మన దళిత బంధువులందరూ కలిసి చేసుకున్న పుణ్యం అనుకుంటా. సాక్షాత్తు గుర్రం జాషువా గారిని చూడలేకపోయినా మన ఆంటోనీ బాబాయ్ గారిని సన్మానించుకోవడం మాకు ఒక జాషువా గారిని సన్మానించుకున్నంత అదృష్టంగా మేమంతా భావించి, ఎందుకంటే మన దళిత జాతిలో ఉన్న ఎన్నో అనిముత్యాలు ఉన్నాయి. బయటికి రావాలంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎదురు దెబ్బలు ఇవన్నీ తట్టుకొని వస్తేనే బయటకు వస్తారు. అటువంటిది ఆ కాలం నుంచి జాతి వివక్షతని ఎదుర్కొన్న కాలం నుంచి కూడా మారుమూల పల్లె వజ్రకరూరు అనే పల్లెలో నుంచి కూడా ఆయన ఇంత గొప్పగా ఎదిగినాడంటే దానికి మనమంతా ఆయనకి నిండు మనసుతో జోహార్లు చెప్పాలా. అదేవిధంగా ఇక ఇంతకంటే ఇంక ఏం మాట్లాడేకి నాకు రావడం లేదు, ఎందుకంటే బాబాయ్ అన్న. థ్యాంక్ యూ. దళిత ఆనిముత్యాన్ని మనము కోల్పోవడం జరిగింది. నిజానికి ఆయన ఒక మట్టిలో మాణిక్యం మట్టివాడు. ఆయన లాస్ట్ వరకు, ఆయన చివరి క్షణం వరకు కూడా కళని ఆయన ప్రదర్శిస్తూనే, ఆ యొక్క కళ గురించి చెప్తూనే ఆయన లాస్ట్కు తుది శ్వాసను విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు ఆయన లేని లోటు మరి దళిత సమాజానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా. ఎందుకంటే ఈనాడు ఎంతమందో వాళ్ళ నిజ జీవితాల్లోన సామర్థ్యం ఉంటుంది, కళ ఉంటుంది, అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు పోలేకపోతుంటారు. ఈనాడు మేము తమాషగా నాకి చాలా ఆయనకి మేము బావా అనుకునే వాళ్ళం, బావా అనుకుంటుండే వాళ్ళము. ఎన్ఎం అంటే నల్లబోతల మండల ఆంటోనీ గారు అని మేము పిలిచేవాళ్ళము. ఊరుకోట స్వామి బాగంటాం మేము వచ్చేసి నల్లబోతలలో మేము మండలం కాదని ఇట్లా కామెడీ చేసుకునేవాళ్ళం. ఆ కామెడీ కూడా ఆయన సీరియస్గా ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఎప్పుడు కూడా చాలా కామెడీగా తీసుకుంటా ఈ గబ్బిలం దాంట్లోన నన్ను వరించిన సరస్వతి నన్ను విడిచి వెళ్ళునా అని అది చాలా అసలు ఆయన చెప్తుంటే ఎంత గంభీరంగా, ఆయన ఎంత గబ్బిలా ఆ యొక్క సన్నివేశాన్ని కంటికి కనపడేటట్లుగా ఆయన వివరించడం జరిగింది. ఈనాడు మరి మన మధ్యలో లేడు, కానీ ఆయన గురించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. మరి ఆ తీపి జ్ఞాపకాలన్నీ కూడా మరి మనము చెప్పుకుంటూ పోతే సమయాన్ని మరి ఇది మనతో పాటు చాలా మంది ఉన్నారు. సభాధ్యక్షులు గారు ఇచ్చిన సమయానికి మరొకసారి జైభూమి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు నల్లబూతుల పేరు పలకడానికి కూడా చాలా బాధగా ఉంది. ఆంటోనీ బావగారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మిత్రులారా, ఇంతవరకు కూడా ఆంటోనీ గారి దగ్గర ఉన్నటువంటి మీ అభిప్రాయాలు, మరి ఆయనతో ఉన్నటువంటి పరిచయాలు అన్నీ కూడా మనం నెంబర్ వేసుకున్నాం. అయితే ఇంకా కొత్తగా చెప్పేదంటూ ఏమీ లేవు. అయితే మిత్రులారా, ఆంటోనీ గారి గురించి ఒక 2 మాటలన్నా మనం ఇక్కడ మాట్లాడకపోతే, అయితే కొన్ని విషయాలు మీకు తెలియని విషయాలు, మేము కలిసి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, కలిసి ఉద్యమించేటప్పుడు జరిగినటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 40 ఏళ్ల పరిచయం నాకు. ఇక్కడ ఉన్నటువంటి నాకు తెలిసి మన దశరథ గారు, మేము సహచరులుగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో మేము కత్తి పద్మారావు గారు, ఇక్కడ కత్తి నాగయ్య గారు, రామన్ గారు, రంగారావు గారు, రామాంజనేయులు గారు, కృష్ణసాయి గారు, ఇటువంటి పెద్దల యొక్క పోరాట స్ఫూర్తిని మేము అందుకొని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో పనిచేసాము. మరి ఆంటోనీ గారు 40 ఏళ్ల క్రితమే, ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పారు, వజ్రకరూరులో
మరి అనేకమైనటువంటి వివక్షకు ఆయన ఎదుర్కొని మరి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కానీ మన వాళ్ళని రక్షించేదానికి కానీ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి అంతేకాదు ఆ రోజు మహాకవి దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు గారు ఆయన చెప్పిన మాటలు, దళితుడా దళితుడా భరత భూమి బిడ్డడా, ఆది భారతీయుడా, సింధు నాగరికత నిర్మాణంలో అహర్నిశలు కృషి చేసి మరి నిర్మించినటువంటి మహా ఉద్యమ నేత అని చెప్పి మనల్ని చైతన్యపరుస్తూ, దళిత జాతిని చైతన్యపరుస్తూ కత్తి పద్మారావు గారు చెప్పిన మాటలు అనునిత్యం మరి ఆంటోనీ గారు ప్రతి మీటింగ్లోనూ చెప్పేవారు. మరి అదే స్ఫూర్తితో మహాకవి గుర్రం జాషువా గారి ఆ రచనలు చదివి ఈ సమాజానికి గుర్రం జాషువా గారి గురించి నేను పరిచయం చేయాలి, గుర్రం జాషువా గారు చేపట్టినటువంటి ఈ సాహిత్య ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి గుర్రం జాషువా పేరు పైన ఒక సంస్థను స్థాపింపజేసినటువంటి వ్యక్తి. ప్రతి సంవత్సరము ఆయన వర్ధంతి జయంతి చేస్తూ పట్టణంలోని దళిత బహుజన నాయకులందరినీ పిలవడము, ఒక వేదిక మీదకి అందరినీ తీసుకురావడము, మరి కవిత్వ జాషువా గారి గురించి మరి ప్రజలకు తెలియజేయడము, ఆ ఉద్యమాల్లో పాల్గొనింపజేయడము, అందరికీ కూడా భాగస్వాములు చేయడము చాలా హర్షించదగ్గ విషయం. మరి అటువంటి మహాను వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా ఇంకా కొద్ది రోజులు మనతో పాటు ఉంటే. అయితే ఇంకో విషయం మిత్రులా, ఇప్పుడు ఇంకొకటి గుర్తొస్తుంది. కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో మేము ఇక్కడే ఈ వేదిక మీద ఇక్కడే మనం మాట్లాడుతూ నేను జస్ట్ ఒక 10-15 సంవత్సరాల క్రితం మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం కోసం నువ్వు చేస్తా ఉన్న కృషి అభినందనీయం బావా, ఎందుకంటే మేము బావ అని పిలుచుకుంటాం, చాలా అభినందనీయం బావా, నువ్వు ఒక్కడే బహుజన సమాజ్ పార్టీని మీదేసుకొని తిరుగుతా ఉన్నావు, బాగానే ఉంది, కానీ ఏదో ఒక రోజు ఫలిస్తుంది, రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి నాకు చెప్తూ నేను కూడా కండువా వేసుకుంటానని మరుసటి రోజే తనంతట తను కండువా వేసుకొని బహుజన సమాజ్ పార్టీలో కొద్ది రోజులు పనిచేసినటువంటి వ్యక్తి ఆంటోనీ గారు. నేను చాలా సంతోషపడ్డాను. మరి తర్వాత ఆరోగ్యరీత్యా తర్వాత కొంత ఆయన ఎక్కడో పని కల్పించుకొని ఏదో పని చేసే దాంట్లో జీవన వృత్తి కోసం వెళ్ళడం జరిగింది. మరి తద్వారా కొద్దిగా దూరం అయిపోయినాం. అయితే ఎప్పుడు కలిసినా కూడా దళిత బహుజనుల గురించే మాట్లాడేవాడు. ఎప్పుడు చూడు ఎక్కడో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని నెమరేసుకోవడము, తను పాట రాసి నాకు వినిపించడం. ఈ పాటను మళ్ళీ ఈ మధ్య జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం కూడా దళిత మహాసభ కార్యాలయంలో మేము కలిసాము. కలిసి ఆయన రాసినటువంటి 4-5 పద్యాలు నాకు వినిపించారు. అసలు మొన్న చనిపోయినాడు అంటే మేము నమ్మలేకపోయినాం. ఆ వాట్సాప్లో చూశాను నేను, నాకైతే ఎవరు ఫోన్ చేయలే, ఆ వాట్సాప్లో చూశాను. ఒక జస్ట్ 1-2 గంటల తర్వాత చూసి నేను నిజంగా అని చెప్పేసి పక్కన మిత్రులకు ఫోన్ చేస్తే అవును అన్నారు. చాలా బాధాకరం మిత్రుల. కానీ ఆయన పెట్టినటువంటి జాషువా ఫౌండేషన్ని తిరిగి బతికించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇది జాషువా గారు ఫౌండేషన్ ఆయన పెట్టాడు కాదు, మన సమాజం పెట్టింది అనుకొని మనము గారు భౌతికంగా మనం దూరం చేసి వెళ్ళిపోయారు. అయితే అతని యొక్క భావజాలం, సమాజం పైన అతనుకున్న ప్రేమ, ఇవన్నీ చెరగని ముద్రగా సమాజం పైన ఉంది. ఎందుకంటే దళిత ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమకారుడిగా, కళాకారునిగా ప్రత్యేకమైన ముద్ర మనకు ఈ నియోజకవర్గంలో వేసుకున్నటువంటి వ్యక్తి. దేశంలో ఉన్నటువంటి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివక్ష జాషువా గారు సంబంధించినటువంటి గబ్బిలం సంబంధించిన ఏదైతే ఉందో ఆ గబ్బిలం సంబంధించినటువంటి అనర్గళంగా, గబ్బిలంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అనర్గళంగా వివరించి పద్య రూపంలో, గద్య రూపంలో మనకు వినిపించేవాడు. జాషువా గారి పైన అనేక సభలు ఏర్పాటు చేసి ఆ సభల ద్వారా కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అట్లే సమాజంలో ఉన్నటువంటి వివక్ష, సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి దళితుల యొక్క సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక అన్ని అంశాలపైన అనర్గళంగా మాట్లాడేవాడు. ఆ రకంగా గబ్బిలం ద్వారా
మనందరికీ మేలుకొల్పే విధంగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మన ముందు లేడు ఈరోజు. అలాగనే దళిత ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. దాదాపుగా 20 ఏళ్ల పాటు మేము కలిసి ఉద్యమంలో పనిచేశాము. ఈ గుంతకల్ పట్టణంలో కూడా దళిత మూవ్మెంట్ పెద్ద ఉద్యమం చేశాము. ఈ గుంతకల్ పట్టణంలో దళితులకు సంబంధించిన అంశాలపైన అనేక అంశాలపైన పెద్ద పట్టణం మాత్రమే బంద్ పిలిపించినప్పుడు కూడా పోలీసుల యొక్క నిర్బంధం ఒత్తిడి ఉన్నా కూడా అందరూ కలిసి ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ రకంగా దళిత సమస్యలపైన పోరాట రూపంలోని అలాగనే సాంస్కృతిక రూపంలో గలం విప్పినటువంటి వ్యక్తి మన ముందు లేకపోవడం బాధాకరం. ఏదేమైనా ఆయన యొక్క భావజాలం మనలో ప్రజల్లో కానీ మనలో కానీ చెరగని ముద్రగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి ఆంటోనీ మాస్టర్ వారి అభిమానులకు, మరి కళారంగం తరఫున అతని అభిమానులకు, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియపరచుకుంటున్నాం. మరి ఆంటోనీ గారు ఆయన బ్రతికున్న నాల్లో దళిత సంఘాల నాయకులు మాలాంటి చిన్నవాళ్ళ ఎదుగుదలకు ఆయన ఎంతో సూచనలు సలహాలు చేశాడు. మరి ఆయన అనుభవాల్లో కూడా మాకు ఎంతో ఉపయోగపడాయి అనేక ఉద్యమాలలో సమస్యల పరిష్కారంలోను. మరి గుంతకల్లో మనం చెప్పాలంటే మన దళిత జాతిరత్నాన్ని కోల్పోయాము. ఎందుకంటే కళలు అనేవి ఉద్యమాలకు ఎంతో సపోర్ట్ చేస్తాయి. మరి అటువంటి కళాకారుడు ఇప్పుడు మనకు లేడు. ఆయన డప్పు కొట్టేది కూడా మాకు కొంచెం ప్రయత్నం నేర్పించినాడు. తర్వాత పద్యాలు ముఖ్యంగా మన గుంతకల్లో మన పెద్దలు కవి అయినటువంటి గుర్రం జాషువా గారి గురించి ఎవరికి తెలియకపోయినా ఆయన నాటకాల రూపంలో అనేక వేదికల మీద నాటకాలు వేస్తూ గబ్బిలంలో ఉన్న పాత్రలు పోషిస్తూ మరి గుర్రం జాషువా గారి గొప్పతనాన్ని భావితరాల ప్రజలకు ఆయన చెప్పడం జరిగింది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనము కోల్పోవడం జరిగింది. భవిష్యత్తులో ఆయన యొక్క ఆశయాల కోసం మరియు ప్రతి సంవత్సరం గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన గతంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆయన కుటుంబ సభ్యుల తరపున వారి ఆలోచనలతో పంచుకొని భవిష్యత్తులో కూడా మరి ఆంటోనీ మాస్టర్ గారు ఆశయాలు ఆయన ఇష్టమైన గబ్బిలం చరిత్రలను ఎవరైనా ఆ పాత్రలను నాటకం రూపంలో ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే కూడా మేము అందుకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఆర్థిక వనరులు కానీ మేము మళ్ళీ నాతో పాటు ఉన్న మా మిత్రులు మా పెద్దలైన భావన్న గారు కావచ్చు, సోమదాస్ గారు కావచ్చు, మరి శ్రీనివాస్ రాజన్న గారు కావచ్చు, అందరం కలిసి ఆయనకి గుంతకల్లో చిరస్థాయిగా ఆంటోనీ మాస్టర్ గారు జ్ఞాపకాలను కొనసాగించే విధంగా మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామండి. అందుకు మా వంతుగా నేను కూడా ముందుగా ఉండి అన్ని విషయాలలో నా వంతుగా అదేదైనా ఉన్నా భరిస్తామని తెలియపరచుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ఉద్యమ వందనాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై